హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను. ఎందుకంటే మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను ఏదైనా స్నాక్స్ రెడీగా ఉండాలి కదా, అందుకు గులాబ్ జామ్ ట్రై చేస్తున్నాను. నేను షుగర్ సిరప్ ఫస్ట్ పెట్టుకున్నాను. అది రెడీ అయిన తర్వాత నేను గులాబ్ జాములు డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. గులాబ్ జాములు డీప్ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఈ గులాబ్ జాములు డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇలాగే ఫ్రై చేసి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను అది షుగర్ సిరప్లో వేసి కాసేపు ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత గులాబ్ జామ్ తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బయట కొనే కన్నా ఇంట్లో తయారు చేస్తే బాగుంటుందని తయారు చేశాను మా అబ్బాయి కోసం, అలాగే అందరి కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.